హలో క్రికెట్ లవర్స్, ఈ వీడియోలో మనం ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ప్రివ్యూ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ మ్యాచ్ అయితే హైదరాబాద్ వేదికగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోతుంది. మనం ఫస్ట్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూద్దాం. ఓవరాల్గా ఈ రెండు టీమ్స్ 20 టైమ్స్ తలపడితే 11 సార్లు ఎస్ఆర్హెచ్, 9 సార్లు ఆర్ఆర్. అంటే ఎస్ఆర్హెచ్ అయితే డామినేషన్ ఉంది. ఇక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఓవరాల్గా 77 మ్యాచ్లు జరిగితే ఐపీఎల్ మ్యాచ్లు 34 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది, 43 మ్యాచ్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. దీన్ని బట్టి సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి అడ్వాంటేజ్ ఉండొచ్చు, కానీ రేపు జరిగే మ్యాచ్లో ఏ టీం గెలిచినా కూడా ఫస్ట్ బ్యాటింగే చేస్తుంది. ఎందుకంటే అది ఆఫ్టర్నూన్ గేము. అందులో హైదరాబాద్ పిచ్చు, బ్యాటింగ్ పిచ్చు. మంచిగా బ్యాటింగ్ చేసి రన్స్ ఆన్ ద బోర్డ్ పెట్టేస్తే 200, 220 పెట్టేస్తే మ్యాచ్ చేతిలోకి వచ్చేస్తుంది. బట్ చూడాలి 2024లో బిహేవ్ చేసినట్టే హైదరాబాద్ పిచ్ బిహేవ్ చేస్తుందా లేదా చూడాలి. మన రెండు టీంలు ప్లేయింగ్ 11 కూడా మాట్లాడుకుందాం. ఎస్ఆర్హెచ్కి వచ్చేస్తే కాటేరం కొడుకులతో స్టార్ట్ అవుతుంది. అభిషేక్ హెడ్, ఇషాన్ కిషన్, నెంబర్ 4లో ఎన్కేఆర్, నెంబర్ 5లో క్లాసిన్, నెంబర్ 6లో అనికేత్, నెంబర్ 7లో అభినవ్ మనోహర్, నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9లో హర్షల్ పటేల్, నెంబర్ 10లో షమి, నెంబర్ 11లో రాహుల్ చహర్. ఇంపాక్ట్ ప్లేయర్ ఇక్కడ ట్రిక్కీగా ఉంటుంది. మన వాళ్ళు ఫారెన్ ప్లేయర్ని పిక్ చేసుకుంటారు. మల్డర్ని కానీ, జంపాని కానీ, కామిందు మెండిస్ కానీ సిచ్యువేషన్ తగ్గట్టు అయితే మన వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. ఇక ఆర్ఆర్ ప్లేయింగ్ 11కి వచ్చేస్తే సంజు శాంసన్ అయితే ఈ మ్యాచ్ కి కెప్టెన్సీ చేయట్లేదు. రియాన్ పరాగ్ అయితే కెప్టెన్సీ చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళ సంజు శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు. సంజు శాంసన్, జైస్వాల్, 1 డౌన్లో నితీష్ రాణా ఆబ్వియస్, నెంబర్ 4లో పరాగ్, నెంబర్ 5లో ధ్రువ్ జురేల్, నెంబర్ 6లో హెట్మైర్. వీళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ మీద వెళ్ళిపోతారు. నెంబర్ 7లో ఖచ్చితంగా రఘువంశీ ప్లేయింగ్ 11లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. 13 ఇయర్స్ అబ్బాయి ఉన్నాడు కదా, తన ఆట ఎలా ఉంటుందో కూడా రేపు ఇంట్రెస్టింగ్గా ఉంది. అలాగే హసరంగా, తీక్షణ, ఆర్చర్, తుషార్ దేశపాండే, సందీప్ శర్మ వీళ్ళ ప్లేయింగ్ 11 చూద్దాం. నాకైతే ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. బట్ ఆర్ఆర్ కానీ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ కానీ ఇబ్బంది పెట్టగలిగితే ఆర్ఆర్ ద మ్యాచ్, లేకుంటే మటుకు వారు వన్ సైడ్ అయిపోతుంది ఉప్పల్లో. ఇక చూద్దాం. మనం మ్యాచ్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుని ఇక పాజిటివ్స్ నెగిటివ్స్కి వచ్చేస్తే నెగిటివ్స్ ఆర్ఆర్కి బౌలింగ్. వీళ్ళ టాప్ ఆర్డర్ బాగుంది బ్యాటింగ్ ఆర్ఆర్ది. ఇక సన్ రైజర్స్ వచ్చేస్తే బ్యాటింగ్ చాలా బాగుంది, బట్ ఫినిషర్స్ కొంచెం వీక్ ఉన్నారు. బట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా ఓకే డిపార్ట్మెంట్. బట్ చూద్దాం, షమీ లాంటి ప్లేయర్ ఉన్నా కూడా తను ఐపీఎల్లో ఎలా వేస్తాడు. తను ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మంచి బాల్స్ వేసినా కూడా, మంచిగా వికెట్లు తీసినా కూడా రన్స్కి వెళ్ళాడు. హర్షల్ పటేల్ గురించి కూడా మనకు తెలిసిందే, తన స్లోవర్ వన్స్ ఎగ్జిక్యూట్ అయితే చాలా బాగుంటుంది, లేదంటే మిస్ ఫైర్ అయిపోతాయి. బట్ ప్యాట్ కమిన్స్ లాస్ట్ ఇయర్ లాగే ఈసారి కూడా లీడ్ చేస్తే ఇక నథింగ్ లైక్ ఇట్. చూద్దాం. ఓవరాల్గా ఇది నా రివ్యూ. నా 60% ఎస్ఆర్హెచ్, 40% ఆర్ఆర్. ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని నేను అనుకుంటాను. మీరు ఎవరు గెలుస్తుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఉంటాను. బై, థ్యాంక్స్.